హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఖడ్గము కంటెను వాడి ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులలో ఆలోచనను శోధించున్నది. ప్రార్థన చేసుకుందాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్న దేవా నా తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, ఎటువంటి సాధారణ శక్తులు మారుద ప్రభావితం కాకుండా మీ కాపుదలలో భద్రపరిచి దీవించండి తండ్రి. ప్రభానైనా మరి ప్రభా నాడు నేడు రేపు సమస్తము ప్రభా ఏకరీతిలో ఉన్న దేవుడు నేను ఈరోజు ప్రభా మా మధ్య ఉన్న దేవుడు నేను ప్రభా, మా పూర్వీకులు ప్రభా, ప్రవక్తలు ఆది అందు ప్రభా అని ప్రభా మీరు ఏ విధముగా అయితే ప్రత్యక్షపరచబడుకున్నారో, ఏ విధముగా అయితే రుజువుపరుచుకున్నారో ప్రభా నేడును ఆ విధమైనటువంటి ప్రత్యక్షత కలిగిన దేవుడే అన్నారు తండ్రి. ఆ విధమైనటువంటి రుజువుపరుచుకునే దేవుడే అన్నారు తండ్రి. ప్రభా మీరు మాతో ఉన్నారని, మాలో మీరు జీవిస్తున్నారని, మీరు నిత్య జీవం కలిగిన వారని ఈ సమస్త భూప్రపంచము ప్రభా తెలుసుకున్నట్టు ప్రభా మీ వాక్యం ప్రభా మరి మీరు బయలుపాటు చేసుకుంటూ నీ ప్రవక్తల ద్వారా, నీ సేవకుల ద్వారా ప్రభా, నీ బోధకుల ద్వారా ప్రభా, నీ విశ్వాసుల ద్వారా ప్రభా పరిచయం ఎప్పటికప్పుడు బలపరుస్తూ ప్రభా, ఐదంతల పరిచయని ప్రభా ఆ మధ్య ఉంచుతూ ప్రభా మమ్మల్ని బలపరుస్తూ ప్రభా మమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తున్నందుకు మీకు వందనాలైనా ప్రభా. ఇదిగోనైనా ఈ ఉదయ కాలంలో ప్రభా మేము ఈ సన్నిధిలో ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు ప్రభా ఇక్కడ కూడుకున్నామంటే అది ప్రభా మేము రావాలని ఆశపడటం కాదు కానీ ప్రభా మీరు కృప ఇస్తేనేనైనా, మీరు అనుమతిస్తేనే ప్రభా మేము ఇక్కడికి వచ్చాం తండ్రి. అయితే ప్రభా మీ అనుమతితో ప్రభా మేము చేరుకునగా ప్రభా ఏదో నామవైకే వాస్తుగా మేము ఇక్కడ కూడుకొని వెళ్ళటం కాదు కానీ ప్రభా మీ వాక్యమును మా హృదయమును వెతుకుని నిజమైన యథార్థమైన ప్రభువైన యేసు క్రీస్తును మేము తెలుసుకుని వెంబడించుటకు ప్రభా మీరు మాతో మాట్లాడండి నాయన ప్రభా. ఇదిగో మీరు మాట్లాడిన ప్రతి మాటనే ప్రభా మేము ప్రభా ఎంతో ప్రభా ఆనందంతోనూ సంతోషంతోనూ బాధ్యతతోనూ సాక్షిగా ఉండుటకు ప్రభా మమ్మల్ని బలపరిచి దీవించగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. ప్రభా మా యొక్క మాటలన్నింటినీ మరుగున పెట్టండి నాయన, మమ్మల్ని మరుగున పెట్టండి నాయన. మీరు రంగం మీదకి వచ్చి సంగములకు నాకును ప్రభా మీ వాక్యమును విరిచి వడ్డించగలుగుతారని కోరుకుంటున్నామా తండ్రి. సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటూ మేము తగ్గించుకుంటూ ఘనత మహిమ మీరే పొందుకోమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్. దోస్తు హల్లెలూయా. మన గొప్ప దేవుడు ఎప్పుడు మనతోనే ఉన్నాడు. హల్లెలూయా. హెబ్రీ 13వ అధ్యాయం 8వ వచనం చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆమేన్. నిన్న నేడు మరియు నిరంతరము ఏకరీతిలో ఉన్న దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనము అందరూ జనరల్గా కొన్ని విషయాలు చెప్తున్నారు. ఏంటంటే దేవుడు తత్వం కలిగిన వాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేది ముగ్గురు అని చెప్తున్నారు. అది వాస్తవేనా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేవారు ముగ్గురున్నారా? చేస్తున్నారు. హల్లెలూయా. ఉన్నారని నమ్ముతున్నారా? నా కుమారుడు నన్ను ఏమని చూస్తాడు? నా కూతురు నన్ను ఏమని చూస్తుంది? ఇప్పుడు మా నాన్న నేనేమని చూస్తాను? తండ్రి అని చూస్తాను. చేస్తుంది. హల్లెలూయా. మా నాన్నని మమ్మ ఏమని చూసేది? ఆయన భర్త కదా, ఆయన భర్తగా పిలిచేది. అవునా కదా? ఆమెకు భర్తే, ఇంకోటి కాల. నాకు మా నాన్న తండ్రే, ఇంకోటి కాల. దేశంగా మనోడికి మనవరాలకి తాతయ్య నాన్న అని ఇప్పుడు ఫ్యాషన్ పిలుస్తున్నారు. మనవాడు మనవరాలు నాన్న అని పిలుస్తున్నారు. అది కరెక్టేనా? చాలామంది అంటున్నారు. తన పిల్లల్ని, కొడుకుని తండ్రి ఏం పిలుస్తాడు? సార్ నాన్న ఎట్లా, నా తండ్రి నా బుజ్జి, నా కన్నా. భార్యని ఏం పిలుస్తున్నారు? అమ్మ. అమ్మ చాలా మందిదే. భార్యని భర్త ఏమని పిలుస్తున్నాడు? సార్ అమ్మ. ఎలా కూర ఉన్నాడు? అమ్మ అమ్మ ఉంది కదా, అమ్మ అమ్మాయి కదా. అమ్మని భార్య మీద ఆ అమ్మ ప్రేమ ఏంటి? అలా పిలవచ్చా? ఇక్కడ లోకానికి ఏంటంటే ఏ పిలుపు ఏంటో కూడా తెలియని స్థితిలో మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. కొడుకుకు తండ్రి ఉన్నాడు, భార్యకు భర్త, అదే భర్త. మనవడు మనవరాలకి అదే తాత, ఒకటే ఆయన మారలా. హల్లెలూయా. అర్థమవుతుందా? అదే స్త్రీనైతే అందరూ అమ్మని పిలవచ్చు. పిలవచ్చా? పిలుస్తారా? అర్థమవుతుందా? చేస్తుంది. భార్యకు భర్త ఉన్నాడు, కూతురుకు తండ్రి ఉన్నాడు, అదే వ్యక్తి. మనవడికి మనవరాలకి తాతయ్య ఉన్నాడు. భర్తగా నా భార్యను మాత్రమే నాపై హక్కు కలిగి ఉంది. అర్థమవుతుందని చేస్తున్నాను. మరి ఇక్కడ నా కూతురు భర్త అని పిలవలేదు. నా కూతురు నన్ను భర్త అని పిలవలేదు. పిలవగలిగిద్దా? అర్థమవుతుందా? చేస్తుంది. పిలవకూడదు. నాన్న పిలవాలి, తండ్రి అని. ఆ పిలుపు అక్కడ అంతవరకే ఉంది. చేస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? దావీదు కుమారుడా అని సురఫిరియా పిలిస్తే ఆయన తిరిగి చూశాడా? తిరిగి చూడలేదు. దావీదు కుమారుడు ఎవరు? దేవస్తుడు. హల్లెలూయా. దావీదు కుమారుడు ఎవరు? అబ్రహాం కుమారుడు ఎవరు? మనిషి కుమారుడు ఎవరు? 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 ప్రవీణ యేసుక్రీస్తు.
ఇప్పుడు దావీదు కుమారుడా అని దావీదుని పిలిస్తే ఆయన పలకలేదు. ఆయన ఏమని పిలవాలి? రాజుగారు, ప్రభువా, దావీదు అని పిలిస్తే చేస్తున్నారండి. ఆయన దావీదు కుమారుడు కాదు, ఆయనలో ఉన్నాడు దావీదు కుమారుడు. ఆమె అర్థమైందా? యేసు అని చెప్పి నిన్ను నన్ను పిలిస్తే సరికాదు. మనలో యేసు జీవించి ఉన్నాడు, అదే దేవుడు చెప్తుంది. తెలుస్తుంది. దావీదు ఉన్నప్పుడు ప్రవీణ యేసుక్రీస్తు రాకడ ఇంకా జరగల. ప్రవీణ యేసుక్రీస్తు భూమి మీదకి రాల. కానీ ప్రవీణ యేసుక్రీస్తు దావీదు కుమారుడు అయ్యాడు. ఆమె దావీదు కుమారుడా అని పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తుని పిలవచ్చు. అబ్రహాము కుమారుడా అని చెప్పి పిలవడానికి ఆయన యోగ్యుడు. నీవు నేను యోగ్యులు కాదు. దేవుని ఎందుకంటే ఆయన సర్వశ్రేష్ఠ సంపన్నుడు. ఆమె సర్వోన్నతుడై ఉన్నాడు. దేవుని రాజులకు రాజు మహాప్రభు అయినాడు. దేవుని ఆయనపై ఆమె ఎటువంటి హక్కు కలిగి లేదు. ఆమెపై దావీదు కుమారుడా అని పిలవడానికి హక్కు ఆమెకి ఏం కలిగి లేదు. ఎవరికి? సురూపిణి హక్కు కలిగి లేదు. దేవుని కుమారుడు లేక ప్రభు అని ఆమె పిలిచినప్పుడు, అనగా కుమారుడుగా, దేవుని కుమారుడుగా ఆమె ఏమి అడిగినదో దానిని పొందుకును. చూసారా? దావీదు కుమారునిగా అన్ని జనుడు ఆయన పైకి ఏ హక్కును కలిగి లేదు. మనకు ఆయన రాజే, ఆయన ప్రభు అయినాడు. ఆయనకి ఏ హక్కు లేదు. దావీదు కుమారుడు ప్రవీణ యేసుక్రీస్తు మాత్రమే. అలాగే ఇక్కడ భర్తకి భార్య, భార్యకి భర్త పిలవడానికి, కుమార్తె భార్య భర్తని పిలవడానికి లేదు కదా. మరి ఇక్కడ క్రితం ఎలా వచ్చింది? నాకు తండ్రి అయితే నాకు కుమారుడు ఎలా అవుతాడు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది కుమారుడు నాకు ఎట్లా అవుతాడు? నాకు తండ్రి అయ్యాడు, దేవుడు రాజు తండ్రి అయ్యాడు, సర్వోన్నతుడు నాకు తండ్రి అయ్యాడు. మరి ప్రవీణ యేసుక్రీస్తు నా కుమారుడు ఎందుకు అవుతాడు? నాకు అవడు కదా. ఎవరి కుమారుడు అవుతాడు? ఎవరి కుమారుడు అవుతాడు? దేవుని కుమారుడు అవుతాడు. అభిషేకానికి కుమారుడు అవుతాడు. అర్థమవుతుందా? మనకేమవుతాడు? మనకు తండ్రి. తండ్రి ఎప్పుడు తండ్రి అని పిలవడాల్సిందే. అర్థమవుతుందా? దేవస్తు హల్లెలూయా. ఆరాధించడానికి మనకు ఆయన తండ్రి, మనతో జీవించి ఉండటానికి ఆయన ఏమవుతాడు? భర్త కలిగి ఉన్నాడు. దేవస్తు హల్లెలూయా. ఎందుకని? వధువుగా ఉన్నాడు. దేవస్తు హల్లెలూయా. ఇప్పుడు మనలో నుంచి ఆయన ప్రశ్నించి ఉండాల్సి ఉంది. దేవస్తు హల్లెలూయా. ఎందుకని అట్లాగా? ఐదో అధ్యాయం 5వ వచనం చూడండి. హెబ్రీయుల పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని, నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెదను. నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెదను. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయనని ఎవరు కనాలి? ఎవరు కనాలి?
అర్థమవుతుందా? నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్న ప్రభువైన యేసు క్రీస్తు ఇప్పుడు మన మధ్య ఉన్నాడా లేడా? నువ్వు కనాలి. ఎలా కనాలి? మోషే ప్రభువైన యేసు క్రీస్తుని ఎలా కన్నాడు? దావీదు ప్రభువైన యేసు క్రీస్తుని ఎలా కన్నాడు? అర్థమవుతుందా? దేవస్థానం అర్థమవుతుందండి ఇమ్మానుయేల్ గారు? ప్రభువైన యేసు క్రీస్తుని మీరు ఎలా కనగలుగుతున్నారా? ప్రభువైన యేసు క్రీస్తుని కనగలుగుతారా లేదా? జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నావా? జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నావా నీకు కనలేను అని? కనలేవా? జడ్జిమెంట్ అండి అది. నీ జడ్జిమెంట్ నువ్వే ఇచ్చినట్టు. అదే దేవుడు ఏం చెబుతున్నాడు? నాతో కలిసి నా భార్య వధువు కూడా ఆ తీర్పు సమయంలో అక్కడ కూర్చుని ఉంటుంది ఆమె. నువ్వు కనలేను అని చెప్పి నువ్వు జడ్జిమెంట్ ఇస్తున్నావంటే నువ్వు గొడ్డుపోయి ఉన్నావని గుర్తుపెట్టుకో. దేవస్థానాన్ని అర్థమవుతుందా? ప్రభువైన యేసు క్రీస్తు నువ్వు కనకపోతే, ప్రభువైన యేసు క్రీస్తు నీలో లేకపోతే, నీలో పురుడు పూసుకోకపోతే, నీలో ఉద్భవించకపోతే, నీలో జీవం కనపరచబడకపోతే నీవు నేను మందిరానికి వచ్చి ప్రయోజనం ఏంటి? దేవస్థానాన్ని అర్థమవుతుందా? మనం బాప్టిజం తీసుకునేటప్పుడు ఏమేమి చెప్తున్నాం మనం? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామములోనికి. ఏంటంట? నామములో. ఆ నామము ఒకే ఒక నామం ఉంది. అది ఏ నామం? అది ప్రభువైన యేసు క్రీస్తు. ప్రభువు తండ్రి, యేసు కుమారుడు, క్రీస్తు అభిషేకం, పరిశుద్ధాత్మ. ఆమేన్. మూడిటికి ఒకే పేరు ఉంది. తత్వం అనేది వేరు వేరు కాదు. దేవస్థానాన్ని అర్థమవుతుందా? తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. చెప్తున్న మాట అవాస్తవం. వాక్యం ఏం చెబుతుందో దానిని నువ్వు కలిగి లేకుండా, బోధించలేకపోతే, అది తెలుసుకోలేకపోతే మనం ఈరోజు మందిరానికి వచ్చి ప్రయోజనం లేదు. దేవస్థానాన్ని అర్థమవుతుందా? తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి, నామాలలోకి అనడా ఆయన. నామము అంటున్నాడు. ఒకటే పేరు, ఒకటే నేను. ఇంగ్లీష్ ఉందా? ఇంగ్లీష్ లేదా? ఆదికాండము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకును శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటి అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు. ఆయన
మరణం నుంచి జయించడం అనేది ఏంటయ్యా? హల్లెలూయా. ఎంత గొప్ప విషయం నీతో నాతో నా దేవుడు చెప్తున్నాడు. సమస్త జనులను శిష్యులుగా చేసి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామంలోకి ఒకే ఒక నామంలోకి అంటారు. నామములోనికి, ఒకటే నామం, ఒకటే నామం. Go ye therefore and teach all nations, baptizing them in the name of the Father and the Son and of the Holy Ghost. The name of the Father and of the Son and of the Holy Ghost. అదవుతుందా? నేమ్ ఆఫ్ ఫాదర్ అన్న, నేమ్ ఆఫ్ సన్ అన్న, నేమ్ ఆఫ్ హోలీ గోస్ట్, ఒకటే పేరు. దేవుని హల్లెలూయా. ఒకటే పేరు. దేవుని హల్లెలూయా. ఒకటే పేరు. 3 పేర్లు లేవు ఇక్కడ. మరి 3 పేర్లు లేనప్పుడు 3 వ్యక్తులు ఎక్కడి నుంచి ఇచ్చారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మన ఒక మనిషి 3 పాత్రలు కలిగి ఉన్నాడు. భర్తకి భార్యకి భర్తగా కలిగి ఉన్నాడు, కుమార్తెకు తండ్రిగా కలిగి ఉన్నాడు, మనవరాలకి తాతగా కలిగి ఉన్నాడు. దేవుని హల్లెలూయా. ఇక్కడ 3 స్త్రీలు ఉన్నారు. భార్య ఉంది, కుమార్తె ఉంది, మరి గోలరు ఉన్నారు. భార్య ఉంది, కుమార్తె ఉంది, ఇంకోళ్ళు ఉన్నారు. తండ్రి ఎంత శ్రద్ధగా అంటున్నారు. మీకు ఆస్కారం వచ్చు. తండ్రి ఇక్కడ భార్యకి భర్త కలిగి ఉన్నాడు, కుమార్తెకి తండ్రిగా ఉన్నాడు, మనవరాలకి తాతగా ఉన్నాడు. ఇప్పుడు 3 స్త్రీలు ఉన్నారు ఇక్కడ. 3 స్త్రీలు ఎవరెవరు? భార్య, కూతురు, మనవరాలు. అవునా? 3 స్త్రీలు ఉన్నారు. దేవుని హల్లెలూయా. ఈ 3కి ఎంతమంది ఉన్నారు? అర్థమవుతుందా? దేవుని హల్లెలూయా. ఈ 3కి భార్యకి భర్త ఒక్కడే ఉన్నాడు, కూతురికి తండ్రి ఒక్కడే ఉన్నాడు, మనవరాలకి తాత ఒక్కడే ఉన్నాడు. దేవుని హల్లెలూయా. మనవరాలు భర్త అని తెలియదు. ఈ మనవరాలు భర్తను పిలిచిందా? పిలవడం లేదు. ఆ మనవరాలు తాత అనే పిలవాలి. కానీ ఆ ఒక్క వ్యక్తే ఉన్నాడు అక్కడ. నాడు నేడు రేపు కూడా ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్న దేవుడే అన్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? నీకు ఆయన భర్త కలిగి ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయన్ని నువ్వు ఆరాధించే స్థితికి ఆయన కలిగి ఉన్నాడు. అర్థమవుతుందా? నువ్వు కూతురుగా ఉన్నప్పుడు ఆయన తండ్రిగా ఉంటున్నాడు. నువ్వు భార్యగా నిలిచినప్పుడు ఆయన నీకు భర్తగా ఉంటున్నాడు. ఆయనకి నువ్వు వాక్యము ప్రకటించేటప్పుడు ప్రవక్తగా నిలిచినప్పుడు, దేవుని హల్లెలూయా, ప్రవక్తగా నిలిచినప్పుడు ఆయన్ని చేర్చుకున్నప్పుడు ఆయన నీలో నుంచి పుట్టేటప్పుడు నువ్వేమవుతున్నావు?
నీలో నుంచి పుడితే ఏమవుతుంది? నీలో నుంచి పుడితే ఏమవుతుంది? నువ్వు బిడ్డ అవుతావా? నీలో నుంచి పుడితే నువ్వు బిడ్డ అవుతావా? ఏం తండ్రి అవుతాడు, ఆయన కుమారుడు అవుతాడు. భార్యగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు, భర్తగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు. ఆయన అందరికీ ఏమైనాడు? ప్రభు అయినాడు, దేశంలో. కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా? కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను ముగ్గురు ఇప్పుడు సాంసరం ఉన్నాడు. మీరు ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నారు, నేను ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నాను నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన ఉన్నాడు ఇమ్మానుయేలు భార్యకి బసవమ్మ గారికి ఏమవుతాడండి? భర్త అవుతాడు. అక్కడ ఇమ్మానుయేలు ఒకటేగా, అవునా? ఇప్పుడు నాకేమవుతాడు? ఆయన తండ్రిని అవుతాడు. ఆయనేనా? రెండు పాత్రలు వచ్చినాయి ఆయనకి, ఒకడే ఉన్నాడు ఆయన. ఇప్పుడు మరలా సంధికి ఏమవుతాడు? ఆయన మారాడా? మారలేదు, ఆయన ఒకడే ఉన్నాడు, అవునా కదా? ఇప్పుడు సంధ్య ఆయన ఏమని పిలుస్తుంది? తాత అని పిలుస్తుంది. సంధ్య తండ్రి అని పిలవకూడదు, తండ్రి కాదు కదా, తాత ఆయన. భర్త అని పిలవకూడదు, భర్త కాదు కదా. మరి నేనేమో ఆయనకి కొడుకును కదా, తండ్రి అని పిలవచ్చు. కానీ నా కొడుకు, నా కుమారుడా అని చెప్పేసానని నేను ఆయన పిలవలేనుగా. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు ఆయన తండ్రి ఒకటే స్థానం. కన్ఫ్యూజ్ అవుతున్నారా? కన్ఫ్యూజ్ అయితే మీ జన్మకి ఒక వాక్యం అర్థం కాదు, మీరు ఇక్కడే పడి చావాల్సిందే. అనుభవం పడిన తర్వాత మీరు ఇక్కడే తిరిగి బతకాల్సింది. ఇక్కడ ఒక మనిషి 3 పిలుపులు కలిగి ఉన్నాడు. ఒక స్త్రీకి 3 చచ్చారు. ఒక స్త్రీకి 3 ఉన్నారు. తండ్రి ఉన్నాడు, భర్త ఉన్నాడు, ఏమవుతారు? ఇంకా మనవడు కూడా ఉంటాడు. నేను ఇక్కడ ఇంత క్లియర్గా నేను చెప్తున్నాను. భార్య భర్త అంటే నాకు అర్థం కావట్లేదని చెప్పి అనుకుంటున్నాను. నేను ఏం చెప్తాను మీకు చెప్పటమైనా చూసేవాళ్ళు ఎలా ఉందంటే మనం అరుస్తున్నానో లేకపోతే చెప్తున్నాను అనుకుంటున్నాను. ఎంత వివరంగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఒక విషయం చెప్పడం కోసం నేను 1/2 గంట నుంచి ట్రై చేస్తున్నాను. అర్థమైందంటే మనుషులకు లేదు కదా, మనుషులకు లేరు. పరధ్యానంలో ఉన్నారు. మీరు ఏదో ధ్యానంలో ఉన్నారు. మీరు మంచు పర్వతాల్లోకి ఏదో ధ్యానం చేస్తారు కదా. కదా ఏమే రాకపోతే ఏమైంది చెప్పండి. అర్థం కానిటువంటి పరీక్ష, అర్థం కానిటువంటి జీవితం, అర్థం కాని మందిరానికి రాకపోతే ఏమైంది? ఎవరు రమ్మన్నారు? రాకుండా చెబుతున్నాను. రాబాకండి, మానేయండి. అర్థమైందా? నేను నా భార్యకు భర్తనై ఉన్నాను. నేను ఇక్కడ కూర్చుని ఉన్న నా కూతురుకు నాన్ననై ఉన్నాను. అక్కడ కూర్చుని ఉన్న నా మనవడికి నేను ఒక తాతనై ఉంటాను. ఇప్పుడు ఆమె భర్తగా నా భార్య మాత్రమే నాపై హక్కు కలిగి ఉంది. భర్తగా నేను నా భార్యకు మాత్రమే నేను హక్కు కలిగి ఉన్నా. మరియు అక్కడ నా కూతురుకి భర్త అని నన్ను పిలవలేదు. ఎందుకనగా ఆమె నా కూతురు కనుక. నా మనవడు నన్ను డాడీ అని పిలవలేడు. ఎందుకనగా డాడీగా నాపై అతను హక్కులు కలిగి లేడు.
దావీదు కుమారుడా అంటే దావీదు తిరిగి చూడలేదు, కానీ దావీదులో క్రీస్తున్నాడు. మోషేలో క్రీస్తు పనిచేశాడు, ఏజ్గేల్లో క్రీస్తు పనిచేశాడు, అబ్రహాంలో క్రీస్తు పనిచేశాడు, కానీ తిరిగి చూడలేదు. అర్థమవుతుందా? బైబిల్ చదువుతుంటే మీకు జ్ఞానం అర్థమవుతుందబ్బా. బైబిల్ చదవకపోవడం వల్లే మీరు మట్టి ముద్దలా కూర్చుంటున్నారు. మీలో ఊపిరి లేదు, మట్టిని తయారు చేశాడు, బొమ్మగా తయారు చేశాడు, కానీ జీవాత్మ మాత్రం మీ దగ్గర లేదు. అర్థమవుతుందా? అర్థమైందా? 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 అర్థమైందంటే అర్థమైందా? చెప్పండి, ఏమర్థమైందో. ఒక మనిషిలో ముగ్గురు ఉన్నారా? అయిపోయింది. నాకు కూడా పిచ్చిపోయింది, నాకు కూడా పోయింది. మీకు చెప్పాలనుకున్నాను, నాకు కూడా పొరపోయింది. అర్థమైందండి? అర్థమైందా? హల్లెలూయా. అప్పుడేం చెప్పండి, ఇప్పుడేం చెప్పాను నేను? ఇది తెలియకపోతే నీది కుక్క చావురా పనికి మనం అలా చెబుతున్నా నేను. నీకు అర్థం కావట్లేదనంటే నీ అర్థం చెప్పడానికి నా అర్థమైతే అర్థమైందని చెప్పండి. అర్థం కాకపోతే ఇంకా చూస్తూనే ఉంటాను. కోపం అవుతుందంటే కోపం కాదు, లేదు, మీకు ఆ సమయం లేదు, నీకు నాకు ఆ సమయం లేదు. సహోదరి గుర్తుపెట్టుకోండి. అయితే ఉపమాన రీతిలోనే వాక్యం ఉంది. మీరు ధ్యాస కలిగి వాక్యాన్ని గమనిస్తేనే మీకు తెలుస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులందరికీ వాక్యం చెప్పాడు. అందరికీ అర్థం కాలేదు అక్కడ వాక్యం. 600 మందికి అక్కడ అర్థం కాల. అర్థమైంది 11 మందిలో ఒకడే పేతురు చెప్పాడు, నువ్వే లోకరక్షకుడు. అర్థమవుతుందా? ఈరోజు సమాజ మందిరంలో వాక్యం అర్థం కాకపోతే అది మీ కర్మే కాదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 కాదు, ఒకటే. ఆ ఒకటి ఎందుకు అనేది నేను చెబుతున్నా. ఆ ఒకటే. కొంతమంది ఉన్నారు త్రిత్వం అని. త్రిత్వం లేదయ్యా, 3 దేవుళ్ళు లేరయ్యా, ఒకడే దేవుడు ఉన్నాడు. అది అర్థమయ్యిందా అని అడుగుతున్నా నేను. ఒకడే దేవుడు ఉన్నాడు. ఎందుకు? భార్యకి భర్త ఉన్నాడు, కూతురికి తండ్రి ఉన్నాడు, మనవరాలకి తాత ఉన్నాడు. ఒకడే ఉన్నాడు. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో ఒకటే నామం, అది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అర్థమైందా? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ప్రభువు తండ్రి, యేసు కుమారుడు, పరిశుద్ధాత్మ అంటే క్రీస్తు. ప్రభువైన యేసు క్రీస్తులో బాప్తిసం పొందాలి. హల్లెలూయా. అర్థమైందా? ప్రభువైన యేసు క్రీస్తులో బాప్తిసం పొందడం అంటే ఆ 3 పరిణితులు, ఆ 3 బిరుదులు, ఆ 3లో ఉన్నటువంటి సారాంశముని నీలో కనపరచబడాలి. అదే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. అర్థమైందో లేదో మరి మీకు ఇంకా. దేవస్తుతులు హల్లెలూయా. అర్థమైందా? ఇది అర్థం కాకపోతే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్న ప్రయోజనం లేదు. మీరు పరలోక రాజ్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నాం, మేము పరలోక రాజ్యానికి అనుకుంటాము. వెళ్ళరు, గుర్తుపెట్టుకోండి, వెళ్ళరు. చర్చిలకు వచ్చి గంటల కూర్చుని షో చేసి వెళ్ళిపోతే రేపు పడే బాధ అంతా ఎంత కాదు. నేను చెప్తున్నాను ఇప్పుడు, దేవా నాకు ఆ రోజు నువ్వు చెప్పలేదంటే మెడక ఇరిగిపోతుంది ఒకరికి. దేవుడు అట్లా చెప్తాడు, గుర్తుపెట్టుకోండి. మీ తమాషా నవ్వుతున్నారేమో, పిచ్చిగా ఉండే మటుకి మీరు ఇంకా కొన్ని నెలల్లోనే చూసే పరిస్థితి ఏర్పడుతుంది. కాలుకి దెబ్బ తగిలినప్పుడు రెండోసారి మళ్ళా మనం ఒక చోట నడుచుకుంటూ వెళ్తుంటే ఎదురు దెబ్బ తగిలింది, బాగా రక్తం కారిపోతుంది. మరలా మనం అట్లానే వెళ్తామా?
వెళ్తున్నామంటే మనకి కండకారం పెట్టినట్టే. ఇది తప్పు, ఇది చేయకండి, ఇది వద్దు అన్నప్పుడు ఎదుటి వాళ్ళు చెబుతున్నప్పుడు మనం వినం, మనకి దెబ్బ తగిలినప్పుడు మనం సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే అర్థవుతుందా? మాట నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు సరి చేసుకున్న వాడే సరైనటువంటి దేవునికి లోబడిన వాడు. వాక్యం నిన్ను హెచ్చరిస్తున్నప్పుడే నువ్వు సరి చేసుకోవాల్సిన వాడిగా ఉన్నావు. నువ్వు విని వదిలేసావనుకో, నువ్వు సరి చేసుకోకపోతే, నీవు దేవుడికి సరిపడా సరిదిద్దుకోకపోతే, దేవునికి తగిన విధంగా నీ జీవితము నా జీవితం మలుచుకోకపోతే ఏమవుతుంది? మనం ఏమవుతుంది? తప్పిపోతే ఏమవుతాం? గడిచిన 2000 సంవత్సరాలకు ముందు యూదుల దగ్గర జరిగిన సంఘటన ఇప్పుడు జరుగుతుంది అనుకోకండి, గుర్తుపెట్టుకో. మోషే వాళ్ళని తప్పించి తీసుకొచ్చాడు లేవీయులు. అక్కడ వాళ్ళని తప్పించి కనాను దేశానికి తీసుకురావడానికి ఆయన మరి దేవుని వాక్యానికి లోబడిన జీవితంలో చెప్తా తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు తప్పిపోతే, ఇద్దరు మాత్రమే అక్కడ చేరుకున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ తప్పిపోతే అయ్యో అనుకుని ప్రయోజనం లేకపోయింది. గుర్తుపెట్టుకోండి. నోవాహు మరి ఆయన 100 సంవత్సరాలు పైబడి సువార్త చేసినప్పుడు ఈ లోకము నమ్మిక లేదు. సొదొమ గుమొర్రా పట్టణంలో ఏ విధంగా జరుగుతుందో ఈ రోజున ఆ విధంగానే నీకు నాకు దేవుని మన మధ్య జరుగుతుంది. గుర్తుపెట్టుకో. ఏది వాక్యము కాదు, ఏది దేవుని చిత్త ప్రకారం ఉందో, ఏది దేవుని చిత్త ప్రకారం లేదు ఈ రోజు తెలియట్లేదు. దేవుని హల్లెలూయా. ఇక్కడ నీలో నాలో క్రీస్తు జన్మించాడు అని చెప్పకపోతే ఏమవుతుంది? హెబ్రీ 5:5 వచ్చిన చూడండి. అక్కడ ఏమని చెబుతున్నాడు? ప్రధాన యాజకుడకు తనను తానే మహిమపరుచుకొనలేదు కానీ నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెదను. ఎంత గొప్ప విషయం నీతో నాతో దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆ వాక్య ప్రతి ఒక్క అక్షరాన్ని మనం ఒట్టి చూసి జాగ్రత్తగా మనం పరీక్షించుకోవాల్సిన వారిగా ఉన్నాం. దేవుని హల్లెలూయా. నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడు ఆయనను మహిమపరిచెదను. ఆయనని మహిమపరచాలి అంటే నేను నిన్ను కని ఉన్నాను. దేవుని హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఇది ఎక్కడ రావాలి? ఎక్కడ కనపరచబడాలి? నీలో నాలో దేవుడు కనపరచబడాలి. దేవుని రాకడ ఎక్కడుంది? అచ్చడా ఇచ్చడా అని మరి ఎతకొద్దు. ఎక్కడుంది? మనలోనే ఉంది. దేవుని హల్లెలూయా. మనలో దేవుని కని లేకపోతే, నేను దేవుని ప్రభువా నేను కన్నాను అని మనం
దేవునిని కనపరచలేకపోతే ఆ మగ్దలేని మరియా వచ్చి వారికి చెప్పినప్పుడు గత వారం చెప్పుకున్నాం, వాళ్ళు దేవుణ్ణి విశ్వసించలా. భోజనం చేస్తా వచ్చినారు. వచ్చి ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? ఏమన్నాడు? నేను వారం చెప్పుకున్నాను. నోరుండే పాపం వచ్చి ఆ పళ్ళలో ఆ టేబుల్స్ అవి చెప్పేవేమో. ఎందుకంటే సర్వ సృష్టికి సువార్తను ప్రకటించని దేవుడు చెప్పాడు కాబట్టి ఇప్పుడున్న ప్రతి వస్తువుకి సువార్త ప్రకటింపబడుతుంది. వాటికి నోరుంటే చెప్పే నోరున్న వారు మనుషులు అయితే చెప్పలేకపోతున్నారు. దేవస్తోత్రం హల్లెలూయా. మీకు అర్థమైతే మీరు ఒక మాటను చెప్పగలుగుతారు, మీకు అర్థం కావటం లేదని కాబట్టి మీరు చెప్పగలుగుతారు. ప్రశ్నలు లేకుండా పరీక్ష ఎలా ఉంటుంది చెప్పండి. ప్రశ్న లేకుండా పరీక్ష ఉంటుందా? విజయం కావాలంటే పరీక్ష రాయాలి కదా. ఒక ప్రశ్న వేస్తే కూడా సమాధానం ఎందుకు చెప్పట్లేదు? మీరు విన్నారా? పోయిన వారం వాక్యం విన్నారండి? ఏమిన్నారు చెప్పండి? తీర్పు గురించి చెప్పాము. తీర్పు ఏంటి? ఒకే ఒక్క వాక్యం చదివించారండి. ఒక్క వాక్యమే పోయిన వారం చదివించింది. వేరే ఏమి చెప్పలా. ఒకే ఒక్క వాక్యం చదివించారు. ఒక్క వాక్యం చదివే గంట సేపు దాన్ని వివరించారు. ఈరోజు మీకు ఒక్క వాక్యం చదివే హెబ్రీలు మాత్రమే ఈరోజు చదివి నీకు చెప్తున్నాను. దాంట్లో కూడా మీకు ప్రశ్న కాదు. ఇది ఎవరి కోసం చెప్పట్లా, సంఘం కోసం చెబుతున్నాం. బైబిల్ చదువుతున్న వారికే చెబుతున్నాం. బైబిల్ చదివిన వారు, దేవుణ్ణి కలుసుకున్నవారు, దేవుణ్ణి కనబర్చేవారే దేవుణ్ణి మహిమపరిచెదరు. హల్లెలూయా. దేవునితో మనము కలిసి ఉండటానికి ఏ క్షణము మనం ఇష్టపడక ఊరకనే వస్తే, ఊరకనే మన దేవాలయానికి వెళ్ళి వచ్చినట్టే, అక్కడ ఉంది అని చెప్పేసానని కొబ్బరికాయ కొట్టేసినట్టే. కొబ్బరికాయ కొట్టడానికి వస్తున్నారు, ఆరాధన చేయడానికి వస్తున్నారు, దేవుణ్ణి కలుసుకుని దేవునిలో మమేకమయ్యి ఈరోజు ఎత్తబాటులో ఉండాలని వస్తున్నారు. మీ విజ్ఞప్తిగా నేను చేస్తున్నాను. హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం చదవండి. యేసు లేచి తాను ఏడు దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడి, ఆయన కనబడి అక్కడికి నుంచి ఆయన దగ్గర శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. లేదా ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆయన వాళ్ళకు కనబడ్డాడు. వాళ్ళు విశ్వసించగా ప్రభువైన యేసుక్రీస్తు కనబడ్డాడు. ఈ లోకం కూడా విశ్వసించట్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు నీలో నాలో కనబరచబడతాడని. ఆమేన్. అర్థమవుతుందా? ఈ లోకం కనబరచబడట్లేదు, విశ్వసించట్లా. ప్రభువైన యేసుక్రీస్తు నీలో నాలో కనబరచబడితేనే మహిమపరుస్తామని. అలా కనపరచబడితే ఎక్కడ దేవుడు మనలో కనపరచబడతాడేమో. ముందు బాప్తేశం తీసుకోకుండా కూర్చునే వాళ్ళు ఉన్నారు. 70 ఏళ్ళు చచ్చిపోయేటప్పుడు తీసుకుందాం. బాప్తేశం అంటే ఏందనుకున్నా
క్రీస్తుతో నడవడం తెలుసు, కానీ ఆ బాప్తిసం పొందిన తర్వాత మళ్ళీ క్రీస్తుతో నడవడం. పాస్టర్ చెప్పింది నడవాలి, సంఘం చెప్పే ఆచారమే నడవాలి. ప్రవీణ యేసు క్రీస్తుతో నడవరు. ప్రవీణ యేసు క్రీస్తుని వివాహం చేసుకోలేదు. ప్రవీణ యేసు క్రీస్తుని కనాలి. అర్థమవుతుందా దేవుడు? ప్రవీణ యేసు క్రీస్తుని కనాలండి. ఈరోజు ప్రవీణ యేసు క్రీస్తు కనడం అంటే నేను అదే వాక్యం మొదటి నుంచి చెప్తున్నా, కొట్టుకుని చెప్తాను. నీలో నాలో ప్రవీణ యేసు క్రీస్తు కనబడాలి. నీ మాటలోను, నీ క్రియలలోను, నీ చూపులోను, నీ ప్రవర్తనలోను, నీ యొక్క ఆలోచనలోను, సమస్తములోను ప్రవీణ యేసు క్రీస్తు కలిగి ఉండాలి. ఆమేన్. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15వ వచనం. కేరేబులు ఆ సమాజ దినమున నీవు నేను చావకుండానట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా. కేరేబులలో ఆ సమాజ దినమున నీవు నేను చావకుండానట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడును గాక. ఆమేన్. ఆయన స్వరము ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండాను గాక అని చెప్పి, ఆ సమయంలో నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటిని అన్నిటిని చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్య నా వంటి ప్రవక్తను నీ సహోదరుడు నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. దేవుడు హల్లెలూయా. ప్రవక్తలు చెప్పిన మాట వినవలెను చెప్పినాడు. దేవుడు హల్లెలూయా. ప్రవక్తలు చెప్పినటువంటి విషయాలను మనము వినవలసి ఉంది. ఎందుకంటే ప్రవీణ యేసు క్రీస్తు రాకమునుకున్న ప్రవక్తలతో దేవుడు మాట్లాడుతూ. ఎందుకనంటే దేవుడు నేరుగా మనుషులతో మాట్లాడుతున్నప్పుడు భయపడి ప్రవక్తలతో మాట్లాడమని చెప్పేసి సంధి చేసుకున్నారు ప్రజలు. దేవుడు హల్లెలూయా. అందుకనే మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు హల్లెలూయా. మోషేకి చెప్పినటువంటి దాని ప్రకారం నడుచుకోవడం కోసం దేవుడు కృపించాడు. ఆ లోతు దినాల్లో ఏ విధంగా జరిగిందో ఈ రోజున కూడా అదే పరిస్థితిగా నీ మధ్య నా మధ్య జరుగుతుంది. అది నేను గమనించాలి. ఆ లోతు దినాలలో మరి జరుగుతున్నటువంటి ట్యాటూ చేసుకోవటమైనా కానీ, మరి శారీరక సంబంధం కలిగి ఉండటం కానీ, మోసపరచడం కానీ, అవివేకంగా ఉండటం కానీ, అబద్ధమాడటంలో కానీ, హెచ్చింపులాడటంలో కానీ, కనపరుచుకోవడంలో కానీ, అదొక దినాల్లో జరిగినటువంటి విషయాలే. ఇక్కడ అబ్రహాం సంతానం ఉంది, లోతు సంతానం ఉంది. ఎక్కడుంది? ఈ లోకంలోనే ఉంది. ఆమె నీలో నాలోనే ఉంది. ఆమె అక్కడ లోతు అబ్రహాము వేరువేరుగా ఉన్నారు మనుషులు, కానీ ఇప్పుడు అట్లా లేదు. అబ్రహాము ఉన్నాడు, లోతు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? నీలో నాలో ఉన్నాడు. ఆమె నీలో నాలో ఉన్న వారిని నువ్వు ఎవరినైతే అప్గ్రేడ్ తీసుకొస్తావో, నువ్వు దేనికి ఓటు ఎక్కువ వేసి నువ్వు నిలబడించగలుగుతావో, విజయానికి నువ్వు చివరి వరకు ఓటు దేనికి వేయగలుగుతావో, అది నీ దగ్గరే ఉంది తీర్పు. ఆమె అర్థమవుతుందా? జడ్జిమెంట్ ఎక్కడ ఉంది? జడ్జిమెంట్ ఎక్కడ ఉంది? నీవే క్రీస్తుని కనాలి. ఆమె నువ్వు చెబుతావా తీర్పు చెబుతావా? నువ్వు మాట్లాడతావా? ఎస్, నీకు నువ్వే చెప్పాలి, వద్దువే చెప్పాలి ఇక్కడ తీర్పు. ఆమె కొంతమంది అంటారు, నువ్వు తీర్పు తీరుస్తావా? నేను తీరుస్తుంది. గుర్తుపెట్టుకో, నిన్ను ప్రశ్నిస్తున్నది వాక్యం. ఆమె నిన్ను జ్ఞాపకం చేసుకోమని చెబుతుంది వాక్యం.
నిన్ను సరి చేసుకో అని చెప్తుంది వాక్యం. ఈరోజు నీ ముందు ఒక ప్రశ్న నిలబడింది అని అంటే అది వాక్యం అనే విషయాన్ని మర్చిపోతున్నావు. దేవుడు అది వాక్యము ప్రకారముగా పరిశుద్ధ గ్రంథానికి సరిపడిగా నువ్వు ఉన్నావా లేదా సరి చేసుకో అని చెప్పి నేను గద్దిస్తుందనంటే అది క్రీస్తే. ఆమె అర్థమవుతుందా? దావీదు కుమారుడా అంటే దావీదు పలకలా, మోషే కుమారుడా అంటే మోషే పలకలా. మోషేలోనూ ఉంది క్రీస్తే, దావీదులో ఉన్నది క్రీస్తే, అబ్రహాంలో ఉన్నది క్రీస్తే. ఆమె ఈ రోజు వధువులో కూడా క్రీస్తుంటాడు. ఆమె సంఘంలో కూడా అదే క్రీస్తున్నాడు. ఆమె సంఘం ఆ విధముగా ముందు నేను కనపరచబడాలి. సంఘమా క్రీస్తున్నాడా నీలో? అర్థమవుతుందా? దేవుడు సంఘంలో క్రీస్తున్నాడు. ఇప్పుడు సంఘంలో క్రీస్తు ఉన్నాడా లేడా ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. దేవుడు నువ్వు వధువు అయితే నీలో క్రీస్తున్నాడు. దేవుడు సంఘానికి పెద్ద సవాలు అయినది, హెచ్చరిక అయినది. ఇదే ఈరోజు మనం సరి చేసుకోవాల్సి. దేవుడు అంత ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చినట్లయితే దేవుడు హల్లెలూయా. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా, ప్రభువైన యేసుక్రీస్తు మరి ప్రభువా చెప్పాడు నాయన, మీ దగ్గరికి వాక్యం వచ్చిందంటే దైవం వచ్చిందని, సంపూర్ణమైన దేవుడు వచ్చాడని చెప్పాడు నాయన. ప్రభువా నాయన తండ్రి, ఈరోజు ప్రభువా మాకు వాక్యము ప్రభువా మమ్మల్ని గుచ్చిందంటే, మేము వాక్యంలో ఉన్నాము లేము అనే ప్రశ్న మమ్మల్ని గుచ్చుతుందంటే ప్రభా దైవం మా దగ్గరికి వచ్చిందండి. ప్రభా మీరు మా దగ్గర దిగి వచ్చారని మేము నమ్ముతున్నాం తండ్రి. దేవస్తోత్ర హల్లెలూయా. మీ అభిషేకం ప్రభా ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ప్రభా మా మీద దిగిందని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభా పలకబడిన ప్రతి మాట ప్రభా మేము తెలుసుకునేటువంటి కృప మాకు ఇచ్చారని నమ్ముతున్నాం తండ్రి. ప్రభా మా సంఘం ప్రభా, ఈనాటి సంఘం ప్రభా క్రీస్తుని ఎరిగేటువంటి ప్రభా కృప మీరు ప్రభా ఇచ్చారు. ప్రభా సంఘంలో క్రీస్తు ఉన్నాడా? ప్రభా మా మనసులో క్రీస్తు ఉన్నాడా? నిజంగా ప్రభా మీ చేసే క్రియలలో క్రీస్తును కనపరుస్తున్నామా? ప్రభా ఇదిగోనైనా మా మాటల్లో క్రీస్తు ఉన్నాడా నాయన? ప్రభా మా ప్రవక్తలో క్రీస్తు ఉన్నాడు నాయన. ప్రభా ఇదిగోనైనా ఒక్క మారు మమ్మల్ని తాకమని ప్రభా, ఒక్క మారు మమ్మల్ని ఆశీర్వదించమని, ఒక్క మారు మా చేయి పట్టుకుని నడిపించమని మీ వేడుకున్న మాటను మీ ఎన్నో దేవుడే ఉన్నారు తండ్రి. అవునయ్యా, స్తోత్రం స్తోత్రం. ఇదిగోనైనా ప్రభా మమ్మల్ని చేయి పట్టుకుని నడిపించమని ప్రభా, ఇదిగోనైనా మేము ఈ లోకములో ప్రభా బందీలు అయి ఉన్నామని, ఈ లోకంలో ఎక్కడో అణిచివేయబడతామని, ఈ లోకంలో ఎక్కడో ప్రభా మేము ప్రభా మీకు దూరం అయిపోతామేమని, శాపగ్రస్తులుగా ఉండిపోతామేమోనని మేము విన్నాం. మరి ప్రభా మేము ప్రభా వేడుకలుగా ప్రభా మేము ప్రార్థనగా ప్రభా నిజంగానైనా మా ప్రార్థన ఆలకించావు కదా నాయన. ప్రభా నాయన యేసయ్యా ఇదిగోనైనా మీరు ఆలకించారు నాయన. ఎందుకంటే ఇది రుజువునైనా, ఇదిగోనైనా వాక్యము ఎవరి దగ్గరకు వస్తుందో అక్కడ దైవం వస్తుందంటారు నేను. స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభువైన యేసు క్రీస్తుని మేము కన్నాము అని చెప్పినప్పుడు ప్రభా మిమ్మల్ని మహిమపరచబడతామని ప్రభా మీకే ప్రభా. ఇదిగోనైనా మేము ప్రభా మాలో క్రీస్తు ఉన్నాడని ప్రభా మేము ప్రభా కంఠ ధ్వనితో ప్రభా మేము ప్రభా శబ్దించి ప్రభా మరి బిగ్గరగా ప్రభా మేము కేక వేస్తున్నట్టు సమయంలో ప్రభా ఇదిగో మాలో ఉన్నటువంటి ప్రభా దురాత్మ అంతా చనిపోయింది, సిలువ వేయబడిందండి. ఈ క్షణం ప్రభా మమ్మల్ని పాపం నుంచి విముక్తులు చేసిన దేవుడు మీరు నాయన.
ఇదిగో నాయన మమ్మల్ని మీరు ప్రభా వెలగట్టి కొన్న దేవుడే ఉన్నారు. ఇదిగో నాయన మేము తెలుసో తెలియకో ప్రభా ఇప్పటి వరకు ప్రభా అజ్ఞానులుగా ఉంటే ప్రభా ఇదిగో నాయన నేను నా సంఘం ప్రభా మీ వాక్యమును ఎరుగుటకు ప్రభా మీ వాక్యములు ఐక్యమవుటకు ప్రభా మీ వాక్యమును కనపరచుటకు ప్రభా మీ వాక్యముగా ప్రభా మేము జీవించుటకు ప్రభా మాలో నుంచి ప్రభా వాక్యము ప్రభా కని ప్రకటించుటకు ప్రభా వెలుగు ప్రకాశించుటకు ప్రభా ఈ సమయంలో ప్రభా మీరు మాట్లాడారని నేను నమ్ముతున్నాను తండ్రి. ప్రభా నాయన మీకు వందనాలు 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 నాయన. ప్రభా మేమైతే ప్రభా పుట్టి మారు తండ్రి, మాలో ఉన్నవాడు గొప్పవాడని ప్రభా మరి మీరు ప్రకటించిన దేవుడు నాయన. ఇదిగో మాలో మీరు ఉంటే ప్రభా మేము కాదు దాని ప్రభా మీరు గొప్పవారు తండ్రి. ప్రభా ఎల్ల వేళల ఆరాధ యోగ్యుడు మీరునైనా, వెళ్ళ వేళల గౌరవింపబడే దేవుడు మీరునైనా, ఎల్ల వేళల ప్రభా మీరు ఆకర్షించే దేవుడునైనా, ప్రతి ఒక్కరికి సమాధానాన్ని పరిచే దేవుడు మీరునైనా, ప్రతి ఒక్కరి సమస్యలను ప్రభా పరిష్కరించే దేవుడు తండ్రి. ఇదిగోనైనా మేము నడిచి వెళుతున్నప్పుడు ప్రభా ఎవరైతే ప్రభా మాతో ప్రభా వాగ్వేదాలు ఆడతారో, ఎవరైతే ప్రభా మమ్మల్ని ప్రభా తప్పుపడతారో వారందరినీ ప్రభా క్షమించే గుణం మీకున్న తండ్రి. మాకు లేదు నాయన ప్రభా, మేము ఎందుకంటే శరీరధారుడు తండ్రి ప్రభా. అందువలన ప్రభా ఈ రోజు ఈ క్షణము ప్రభా మేము చనిపోయి మీరు కనబరచబడాలని ప్రభా, మీరు మహిమపరచబడాలని ప్రభా, మీరు క్షమించే గుణము ప్రభా నేడు ప్రభా ప్రకటించుటకు ప్రభా మీకు సాదృశ్యమైన జీవితంలో మేము ఉండటకు మీ కృప దయచేయండి తండ్రి. ప్రభా నాయన యేసయ్య మీకు వందనాలు తండ్రి. ప్రభా ఇదిగోనైనా మమ్మ మేము కనపరుచుకున్న కంటే ప్రభా మిమ్మల్ని కనపరచుటలో ప్రభా మేము మరి బాధ్యత ఎరిగిన నటులకు సహాయం చేయండి తండ్రి. మీరు అందరికీ ప్రభా సమాధానం కలిగిన దేవుడు తండ్రి. అందరి ప్రభా మరి యోగ్యత కలిగిన దేవుడు తండ్రి. అందరినీ ప్రభా రక్షించే దేవుడే ఉన్నారు నాయన. ప్రభా ఇదిగోనైనా మేము కాదు నాయన ప్రభా, మాలో ఉన్నవాడు గొప్పవాడని ప్రభా రుజువుపరచుటకు ప్రభా మీ కృప దయచేయండి తండ్రి. ప్రభా మిమ్మల్ని మీరు మహిమపరచుకోండి తండ్రి. ప్రభా మేము ప్రభా ప్రార్థిస్తే కాదు కానీ ప్రభా మీ చిత్తమైతే ప్రభా స్వస్థతలు కలుగుతీవి తండ్రి. ప్రభా ఇదిగోనైనా మరి ఎవరి అవసరాల కోసం ప్రభా ప్రార్థించి మరి మనసు కలిగి ఉన్నారు, ఆశ కలిగి ఉన్నారు నైనా, పెదవులతో ప్రకటించాలని కలిగి ఉన్నారు ప్రభా, వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సమస్యలు పరిష్కరించిన నైనా, వారు పొందుకున్నటువంటి వరమును ప్రభా, వారు పొందుకున్నటువంటి ఆశీర్వచనాన్ని ప్రభా, వారు పొందుకున్నటువంటి విజయాన్ని ప్రభా, వారు మరి ఎదిరించి నిలబడినటువంటి సమస్యని ఎదిరించి నిలబడిన శక్తిని ప్రభా ఒకరోజు ప్రభా మీ మందిరంలో ప్రకటించేటువంటి ప్రభా మంచి ధైర్యాన్ని వారికి దయచేయండి తండ్రి. మంచి సాక్ష్యములు వారు దయచేయండి తండ్రి. ప్రభా ఇదిగోనైనా కేవలం మీరు మాత్రమే యోగ్యుడైనా, కేవలం ప్రభా మీరే ప్రభా ఆరాధ యోగ్యుడైనా, మీరు మాత్రమే మహిమ పొందుకునేవారు తండ్రి. ప్రభా మిమ్మల్ని కనబరచుకులోను, మిమ్మల్ని మహిమపరచుకులోను ప్రభా యోగ్యమైన రీతిలో ప్రభా మేము జీవించుకులోను ప్రభా మమ్మల్ని సరి చేసుకుంటున్న ప్రభా దయచేయండి తండ్రి. పుట్టివారి తండ్రి ప్రభా ఇదిగో నిర్జీలమైన వారి తండ్రి, అవివేకులమైన వారి తండ్రి, బుద్ధి లేని వారి తండ్రి, బలహీనులమైన వారి తండ్రి ప్రభా ఏదో మా మాటలు ప్రభా మిమ్మల్ని ప్రభా కనపరచడంలో ప్రభా విఫలమవుటకు ప్రభా అజ్ఞానులైన వారిని తండ్రి మమ్మల్ని క్షమించండి తండ్రి, క్షమించండి తండ్రి, క్షమించండి తండ్రి. ప్రభా మీరు ఆకర్షించండి నాయన, ప్రభా మీ స్వార్థను బలపరచండి నాయన. ప్రభా ఇదిగోనైనా మీ యొక్క ఆరాధన సమయమును ప్రభా మేము ఇంకా బలముగా ప్రభా మేము వాడుకున్నట్టు ప్రభా మిమ్మల్ని ఆరాధించే సమయమును ప్రభా ఇంకా మా ప్రభా యోగ్యమైన రీతిలో ప్రభా నిలబడటకు ప్రభా మమ్మల్ని స్థిరపరచండి నాయన. ప్రతి బిడ్డను ఇక్కడ తాకండి నాయన, ప్రతి బిడ్డలోనూ ప్రభా మీరు నిలబడండి నాయన. ప్రభా ప్రతి ఒక్కరికి మీరు స్వస్థత దయచేయండి తండ్రి. ప్రభా మీరు మాత్రమే ఆరోగ్య యోగ్యులు నాయన, మీరు మాత్రమే ప్రభా సర్వ సృష్టికర్త ఉన్నారు తండ్రి. మీరు మాత్రమే ప్రభా మరి సర్వ సృష్టికి ప్రభా మరి ప్రభువై ఉన్నారు తండ్రి. ప్రభా సర్వ సృష్టికి ప్రభా మరి మీరే ప్రభా సృష్టికర్త ఉన్నారు తండ్రి. సమస్తమును సకలపరిచే నా దేవ నా తండ్రి ఈ చిన్న ప్రార్థన ఆలకించింది ప్రభా సమస్తమును ప్రభా ఈ యొక్క సత్యాంతరం ద్వారా
యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. ఇదిగో నాయన మొదటి నుంచి ఆ యొక్క ప్రభా వాక్యము వినడానికి ఆసక్తి కలిగినటువంటి ప్రతి బిడ్డను దీవించండి నాయన. ప్రభా వారి కోసం ప్రభావ మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క సమస్యను ప్రభావ మీరు పరిష్కరించండి నాయన. ప్రభా జరుగుతున్నటువంటి పరిస్థితుల నిమిత్తం ప్రభావ మేము ఇంకా బలంగా పనిచేయడానికి ప్రభు దయచేయండి. మీ కృపావస్థ నడిపించగలుగుతారని కోరుకుంటున్నాము తండ్రి. సమస్తమును సఫలపరచగలుగుతారని కోరుకుంటున్నాము తండ్రి. మీరే ప్రతి విషయంలో మమ్మల్ని ప్రభా బలపరిచి దీవించగలుగుతారని కోరుకుంటూ ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you. ప్రభువైన యేసు క్రీస్తు కృపా సమాధానం నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉండును గాక. కూడుకున్న జనులకు మాకు కలిగి ఉండును గాక. ఆమేన్. God bless you.